హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను పోయిన వీడియోలో చెప్పాను కదా మీకు, ఆ రూమ్ తీసుకున్నాము అని చెప్పి. రూమ్ తీసుకున్నాం, ఇప్పుడైతే వెక్కిచ్చేస్తున్నాం, బయటకు వచ్చేస్తున్నాం. చాలా మంచి వ్యూస్ చూడడానికైతే వెళ్తున్నామండి. చాలా బాగుంటాయి వ్యూస్. మంచు, వర్షము, కొండ, మనుషులే కనపరాని ఏరియాకైతే తీసుకెళ్తున్నాడు. అది మాకు ముందు చెప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి ఆ ఏరియా. అయ్యి బాబోయ్, అస్సలు సూపర్ అంటే సూపర్ అండి. అంత బాగుంది. మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థం అవుతుంది. ఇప్పుడైతే రూమ్ ఎక్కేసేసి బయటకు వచ్చాం కదా, ఎవరు లేరు అసలు. అక్కడ అటు ఇటు చూసాము, తర్వాత ఎవరు లేరు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే మేము రూమ్ వెకేట్ చేసాము. ఎందుకంటే మాకు టైం సరిపోదు, వెళ్ళాలి కదా అని. అటు ఇటు చూసి మొత్తానికైతే తాళాలు అక్కడే పెట్టేశామండి. ఎందుకంటే ఎవరు కనిపించలేదు, తాళాలు వాళ్ళు కనిపించేటట్టు పెట్టేద్దామని చెప్పి అక్కడైతే పెట్టేసి మా పాటకి మేము బయలుదేరేసామండి. బయలుదేరి లగేజీ కార్లో పెట్టుకోవాలి కదా. కార్ తీసుకురాపోనానా, కార్ తీసుకొని వస్తే లగేజ్ అంతా పెట్టేసుకొని మన పాటికి మనం రొటీన్గా మళ్ళీ జర్నీ చేయడానికి రెడీ అయిపోతున్నాం అనమాట. నిన్నంతా జర్నీ చేసి వచ్చాము, రాత్రి నైట్ రూమ్ తీసుకొని. ఇప్పుడు మళ్ళీ జర్నీలో స్టార్ట్ అవుతుంది మా జర్నీ. ఇంతగా నేను మంచిగా మాట్లాడుతున్నానా లేదో నాకు అర్థం కావట్లేదు. మీరైనా చెప్పండి, సరిగ్గా మాట్లాడుతున్నాను లేదో చిన్న కామెంట్ చేయండి. లగేజీ మళ్ళీ ఆటోమేటిక్గా కార్ డిక్కీలో పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాము వెళ్ళిపోవడానికి. అక్కడి నుంచి వెళ్ళే దారండి సూపర్ ఉందండి, నిజంగా ఎంత బాగుందో. అక్కడ వచ్చి ఆగాము మేము టిఫిన్ చేయాలని చెప్పి. టిఫిన్ చేయడం కోసం ఆగాము. హోటల్ బాగుంది, బాగా కనిపించిందని. పక్కన ఒక ఇల్లు నాకు చాలా నచ్చింది. మళ్ళీ అడవిలోకి బయలుదేరాము. వెళ్ళే దారిలో నెమలి కనిపించింది. ఫస్ట్ మేము అది ముళ్ళ పంది అనుకున్నాము. అంటే నేను చూడలేదు, మా అబ్బాయి చూసాడు. అమ్మ ముళ్ళ పంది అని చెప్పి ముందుకు వెళ్ళిపోయి కూడా మళ్ళీ వెనుక్కొచ్చాము అది చూడాలి అని చెప్పి. అక్కడికి వచ్చి చూస్తే ముళ్ళ పంది కాదండి, అది నెమలి. అంటే చిన్నది కదా, సెల్లు వీడియో సరిగ్గా కనిపించట్లేదు. పెద్ద టీవీలో పెట్టుకొని చూస్తే నెమలి బాగా కనిపించింది. ఆ నెమలండి. వెళ్ళి వెనుక్కొచ్చి దాన్ని చూసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయామండి. అంత బాగుంది చూడడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచు అండి, అది వర్షం కాదు, వర్షం అనుకుంటారేమో. మంచు వర్షంలాగా పడుతుంది. పైన వేసుకునే జాకెట్లు 150 రూపాయలు అంటండి ఒక్కొక్కటి. కవర్ లాగా ఉన్నాయన్నమాట. 3 కవర్లు తీసుకొచ్చాడు మా అబ్బాయి. కింద నుంచి పైకి నడిచిపోయే వాళ్ళు నడిచిపోతున్నారు. 3 కిలోమీటర్స్ ఉందమ్మా, నువ్వు నడవలేవని చెప్పి కారులో వెళ్తున్నామండి మేము పైకి. అక్కడికి వెళ్ళి అన్నీ ఆ కొండ ఎలాగుందంటే సైడు చాలా చిన్నగా ఉంది. నేను చెప్తూనే ఉన్నాను, మా అబ్బాయికి వినలేదు. అయినా తీసుకొచ్చి వదిలి కొంచెం దూరం అనమాట ఇంకా పైకి వెళ్ళడానికి. ఇవతల ఫ్రూట్స్, మొక్కజొన్న కండీలు, కాఫీలు, టీలు, మొక్కజొన్న ఫ్లేవర్కి సంబంధించినటువన్నీ అమ్ముతున్నారండి. వేడిగా అమ్ముతున్నారు. మేమైతే ఏది ముట్టుకోలేదు. నాకు నీట్గా ఉంటేనే తినాలనిపించింది, లేకపోతే వద్దు, వెళ్ళిపోదాం కొండ మీదకి అని చెప్పి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే నాకు అదిరిపోయిందండి. చూడడానికి ఎంత బాగుందో అసలు. కానీ విపరీతమైన గాలి వస్తుంది, వర్షంలా పడుతుంది మంచు, తెలుసా అసలు. నిజంగా నేనైతే అసలు ఏంటి ఇలాగుంది ఈ ప్లేస్ అని. ఎంతోమంది వచ్చి వెళ్తున్నారండి చూడటానికి. మా అబ్బాయికి నేను చెప్పాను, నాన్న ఇలాంటి ప్లేసులకి మమ్మల్ని తీసుకురాకూడదురా, మేము ముసలోళ్ళము, మాకు చూపించాల్సింది టెంపుల్స్.
ఇంక నేను ఎక్కలేను నాన్న, నువ్వు వెళ్ళి గుడి క్లియర్గా తీసుకొని రా నాన్న, ఆంజనేయ స్వామి టెంపుల్ అండి పైన ఉండేది, తీసుకొని రా, నేను చూస్తాను, నేను ఇంకెక్కలేకపోతున్నాను రా, నాకు ఆయాసంగా ఉంది అని చెప్పి నేను మధ్యలోనే ఆగిపోయానండి. ఎందుకంటే గస, ఆయాసము, గాలి, వర్షంలో పడే మంచు నా వల్ల కాలేదండి పైకి రావటానికి. వద్దు నాన్న అని వెళ్ళని చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అందరూ ఫ్రెండ్స్, కొత్తగా పెళ్ళైన జంటలు, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారండి. మా లాంటి ముసలోళ్ళు ఎవరు రావటం లేదు అక్కడికి. అందరూ ఫ్రెండ్స్గా ఉండే యంగ్ పిల్లలు, బాగా ఏజ్లో ఉన్న పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారండి అక్కడికి. మేము ముసలోళ్ళం కదా నాయన, మేమైతే రాలేంలే, మేము కిందే ఉండిపోతాము అని చెప్పి మేము కిందే ఆగిపోయామండి. గుడి మాత్రం క్లియర్గా తీసుకురా నాన్న, నేను చూస్తానని చెప్పి అంత దూరం వెళ్ళి కూడా గుడిలోకి వెళ్ళలేకపోయామండి. ఎందుకంటే నాకు ఆయాసం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకెక్కలేను, నా పరిస్థితి బాగోలేదు, ఇంకెక్కలేరు. ఇలాంటి థ్రిల్లింగ్ ప్లేసెస్కి మాత్రం మమ్మల్ని తీసుకురాబాకనైనా, కొండలెక్కే ప్లేసులకు, కొండలో ఉండే గుళ్ళకు వద్దు నాన్న, కింద ఉండే టెంపుల్స్ మాత్రం చూపించు. మేము ఎందుకంటే ఎక్కలేని వాళ్ళం కదా, మా కింద ఉండే టెంపుల్స్ అయితే ప్రశాంతంగా కూర్చుంటాం. పోయిన వీడియోలో అయితే అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఎంత బాగుందో, సూపర్ ఉంది అసలు. అన్నప్రసాదం కూడా తినేసి వచ్చాం, అంత బాగునింది. ఇలాంటి గుళ్ళకు తీసుకొని వస్తే మేము ఎక్కడెక్కుతామండి, ముసలోళ్ళము, కష్టం కదా. మేమేమన్నా వయసులో ఉండామా, ముసలోళ్ళం అయిపోయిన వాళ్ళం ఏమి ఎక్కుతాము. అయిపోయిందండి, కొండ దిగి మెల్లిగా వచ్చేసాము. మళ్ళీ మధ్యలో మా అబ్బాయి వచ్చేసిన మధ్యలో అయితే నాకు గాలికి నా వల్ల కాలేదండి, నేను కొట్టుకుపోతాననిపించింది. బయటకు వచ్చి వర్షంలా తడిచిపోయింది చూడండి, మా తలలు కూడా నడవలేకపోతున్నాను. నాకైతే కట్టయినట్టు అయిపోయినాయి అన్నమాట కాళ్ళు, అలా అయిపోయినాయి. ఇంకా మేము కారు ఆపిన దగ్గర విపరీతంగా గాలండి, మేము కొట్టుకుపోయేటట్టు ఉన్నాము, అసలు కొట్టుకుపోతాము, ఆగము అసలు. నేనైతే లేచి నించుంటే కొట్టుకుపోయేటట్టున్నా అని చెప్పి కూర్చున్నా, అక్కడే కూర్చున్నాను. అక్కడి నుంచి లేయలేదు, లేకుండా చూస్తూ కూర్చుండిపోయాను అనమాట. ఇక చాలు, ఇంకెళ్ళిపోతాము, ఇంక నా వల్ల కాదు నాన్న అని చెప్పి ఇంకా వేసుకున్న కవర్లు అవి తీసి స్టార్ట్ అయిందండి మా జర్నీ. ఊరొస్తే నాకు సంతోషం అండి, నిజంగా అంత ఆనందం హద్దులే ఉండవన్నమాట నాకైతే. దత్తదేరా పెద్దరాయి, ఆ పెద్ద కాయ కొట్టు. దానికి తగలట్లే అసలు, నాన్న అది కొట్టాలని. ఓ షార్టింగ్ భలే తగిలింది అయితే. చింతా కోసం దిగినాం, ఎలకలు కొడుతున్నాం. కొట్టరమ్మ కూడా, అది కొట్టాలి, మనం తీసుకొని పోవాలా, టైం చూసుకోండి. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎంజాయ్ చేసామండి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అస్సలు మా చిన్నప్పుడు ఎంత హ్యాపీగా మేము చింతకాయలు చింతాకు కోసుకొని రాళ్ళతో కొట్టుకొని తిన్నామో ఆ రోజులు గుర్తొచ్చేసాయండి. అయ్యో బాబోయ్, అసలు
చాలా హ్యాపీగా ఉన్నాము. సినిమా మాట కూడా మర్చిపోయాం. యాక్చువల్గా సినిమాకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము, లేదంటే వాటర్ ఫాల్స్ వెళ్ళాల్సింది. రెస్టారెంట్కి వచ్చేసి శుభ్రంగా మెక్కేసి సినిమాకైతే వెళ్ళిపోయామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసి, మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. ఫుల్గా టైర్డ్గా ఉండి కూడా వీడియో అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే నా కోసమే అనుకోండి. నచ్చితే చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ అండి.